श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సమర్థ రామదాస స్వామి వారి దాసబోధ రెండవ దశకం మొదటి సమాసం మూర్ఖ లక్షణాలు. నా సద్గురుమూర్తి పాదపద్మాలను కన్నులకు అద్దుకుని నమస్కరించి నా ఇష్టదైవమైన శ్రీ రఘురాముని దివ్య నామాన్ని హృదయంలో స్మరించి ఇప్పుడు మూర్ఖ లక్షణాలను చెబుతున్నాను. మూర్ఖులు రెండు రకాలు. ఒకరు సాధారణ మూర్ఖులు, రెండవ వారు చదివిన మూర్ఖులు. ఈ రెండు తెగల మూర్ఖుల లక్షణాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. వీటిని గురించి శ్రోతలు చక్కగా విచారణ చేయవలనని కోరుతున్నాను. చదివిన మూర్ఖుల లక్షణాలు ముందు రానున్న సమాసాలలో వివరిస్తాను. మూర్ఖ లక్షణాలన్నింటినీ ఆశాంతం చెప్పదలిస్తే వాటికి అంతముండదు. అవి అనంతాలు. కాబట్టి వాటిలో కొన్నిటిని మాత్రమే నివేదిస్తాను. ధ్యానపూర్వకంగా వినండి. మొదట మూర్ఖులు అంటే ఎవరో తెలుసుకుందాం. ప్రాపంచిక సుఖాల్లో పూర్తిగా మునిగిపోయి ఉచితానుచితాలు విచారింపని వారిని, ఆత్మజ్ఞానం పట్ల కొంచెం కూడా ఆసక్తి లేని వారిని, పూర్తిగా అజ్ఞాన దశయందు ఉన్నవారిని మూర్ఖులుగా తలచి వారి లక్షణాలను తెలుపుతున్నాను. తన కన్న తల్లిని, తన శ్రేయస్సు కోరే పెద్దలను, ప్రేమతో పెంచిన తండ్రిని సాధించి కష్టపెట్టదలిచేవాడు, స్త్రీని మాత్రమే తన శ్రేయోభిలాషిగా నమ్మి ఇతరులను విశ్వసించక ప్రవర్తించేవాడు ఒక విధమైన మూర్ఖుడు. తన బంధుమిత్రులందరితో సంబంధాలు తెగతెంపులు చేసుకుని స్త్రీకి లోబడి జీవితాన్ని గడిపేవాడు, ఆడదానికి అవి ఇవి అనకుండా రహస్యాలన్నింటినీ తెలియచెప్పేవాడు మూర్ఖుడు. కులకాంతను విడిచిపెట్టి పరస్త్రీపై వ్యామోహంతో దానితో కులికేవాడు, తన ఇంటిని తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్యతో అత్తవారింట నివసించేవాడు, కన్య యొక్క మంచి చెడ్డలు విచారించక పెళ్లి చేసుకునేవాడు మూర్ఖుడు. అన్ని విధాలా తనకంటే సమర్థులైన ఉత్తమ పురుషులతో పగ పెంచుకుని సాధింపదలచడం, అట్టి గొప్పవారితో తాను కూడా సమానుడననే మిథ్యాభిమానంతో ప్రవర్తించడం, తన బలహీనతలను గుర్తించక తనకెంతో శక్తి సామర్థ్యాలున్నట్లు ఎదుటివారి ముందు నటించడం మూర్ఖ లక్షణాలు. తనను గురించి ఇతరుల ముందు పొగుడుకోవడం, ఎన్ని కష్టాలు వచ్చినా స్వస్థలాన్ని విడవకుండా కూపస్థ మండూకంలాగా అక్కడే పడుండటం, ఊరకనే తన పూర్వీకులు అంతటివారు ఇంతటివారు అంత చేశారు ఇంత చేశారని గొప్పలు చెప్పుకోవడం కూడా మూర్ఖ లక్షణాలే. ఏ కారణం లేకుండా పకపక నవ్వేవాడు, పెద్దలు చెప్పే హితవును సరిగా అర్థం చేసుకోలేనివాడు, అందరినీ ద్వేషిస్తూ ప్రవర్తించేవాడు మూర్ఖుడు. తన వాళ్ళందరినీ విడిచిపెట్టి పరాయి వాళ్లతో స్నేహం చేసేవాడు, రాత్రులలో ఇతరులకు హాని చేయడానికి సాహసించేవాడు మూర్ఖుడు. చాలామంది ఒకచోట కూర్చొని ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుంటున్నప్పుడు వారి మధ్యన నిద్రపోవడం, పక్కవాడు పిలిచిందే తడవుగా అతడింటికి పోయి మితం లేకుండా తినడం, తన మానాన్ని అవమానాన్ని 10 మందితో చెప్పుకోవడం, సప్త వ్యసనాలలో చిక్కుకొని యుక్తాయుక్తాలు తెలుసుకోకపోవడం, ఎవడో తనను ఉద్ధరిస్తాడనే దురాశతో తన ప్రయత్నమంతా మాని తీరిగ్గా కూర్చుండడం, నిదానం ప్రధానమని అవసర కార్యాల నిర్వహణలో అలసత్వం చూపడం మూర్ఖ లక్షణాలు. ఇంటి దగ్గర కూర్చుని అట్లా మాట్లాడాలి, ఫలానా యుక్తులతో వాదించాలని ఆలోచించుకుని సిద్ధమై సభలోకి వచ్చి రావడంతోటే భయంతో వణుకుతూ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోవడం, తనకంటే ఉత్తముడైన వానితో అతి నీచమైన సంబంధం కలుగజేసుకోవడం, తన క్షేమం కోరి ఎవరైనా హితవు చెబితే దానిని చెడుగా తలచి పగబోనడం, తన మాటలు లక్ష్యపెట్టని వాడికి ఏదో నేర్పాలని తాపత్రయపడడం, పెద్దల వద్ద తాను గొప్ప పండితుడనని అనిపించుకునేందుకు ఏవేవో వదరడం,
ఉత్తములు, యోగ్యులైన వారిని మోసం చేయడం మూర్ఖ లక్షణాలు. విషయభోగాలు అనుభవించడంలో సిగ్గుపడకుండా ఉండడం, మర్యాద విడిచి ఇచ్చవచ్చినట్లుగా ప్రవర్తించడం, రోగం వచ్చినప్పుడు తగిన మందు వేసుకోకుండా ఉండటం, దేహతత్వానికి అనుగుణంగా పథ్యపానాలు చేయకపోవడం, పెద్ద శ్రమ పడకుండా ఏదైనా లభిస్తే దానిని స్వీకరించకుండా నిరాకరించడం మూర్ఖ లక్షణాలు. తోడు లేకుండా పరదేశాలలో ప్రయాణం చేయడం, పరిచయం లేని వారి వెంట తిరగడం, వెనుక ముందు చూసుకోకుండా బురద నీటిలో దూకడం, తనను గౌరవించే చోటుకు అదే పనిగా చాలాసార్లు పోవడం, మానాభిమానాల గురించి అజాగ్రత్తగా మెలగడం మూర్ఖ లక్షణాలు. బాగా డబ్బుండేవాడికి ఉద్యోగమిచ్చి వాడికి అణిగిమణిగి సంచరించడం, ఎప్పుడూ ఏదో పాపచింతనలో ఉండటం, పూర్వాపరాలు విచారించకుండా అపరాధం లేనిదే శిక్షించడం, చాలా స్వల్ప విషయాలలో పిసినారితనం ప్రదర్శించడం, దేవతలను పెద్దలను పూజింపకుండటం, బలం లేకపోయినా వాక్ పౌరుషం చూపుతూ తగాదాలు పెట్టుకోవడం, అనవసరంగా స్వల్ప విషయానికి కూడా పెద్ద రగడ చేయడం, ఇంట్లోని వాళ్లపై మాటి మాటికి కోపంతో పళ్ళు కొరకడం, చేసే తప్పులు చేస్తూ తరువాత దీనంగా మొహం పెట్టడం, తెలివి తక్కువగా ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించడం మూర్ఖ లక్షణాలు. నీచులతో స్నేహం చేయకూడదు. పరుని భార్యతో ఎంత అవసరమున్నా మాట్లాడకూడదు. తినుబండారాలను తింటూ వీధిలో నడవకూడదు. మనకు శక్తి ఉన్నంతలో ఇతరులకు ఉపకారం చేయడానికి ప్రయత్నించాలి. తనకు మేలు చేసిన వానికి ఎప్పుడూ కీడు చేయకూడదు. చెప్పేది గొప్ప, చేసేది కొద్ది అన్నట్లుండకూడదు వంటి సామాన్యమైన నీతులు కూడా తెలియనివాడు మూర్ఖుడు. కోపాన్ని విడిచిపెట్టలేకపోవడం, అదే పనిగా మితిమీరి తినడం, సోమరితనంతో ఉచితానుచితాలు మరచి పడుండటం, పాపకార్యాలు చేస్తుండడం, ధైర్యమనేది మచ్చుకైనా లేకుండా వ్యవహరించడం మూర్ఖ లక్షణాలు. విద్య, వైభవం, డబ్బు, పురుషార్థం, సామర్థ్యం, మంచి పేరు ఇవేవీ లేకుండానే మిథ్యాభిమానంతో తానన్నిటికీ సమర్థుడనని విర్రవీగేవాడు, నీచుడు, అబద్ధాలు చెప్పేవాడు, మోసగాడు, చెడు పనులు చేసేవాడు, లోపల ఒకటి బయట ఒకటి అన్నట్లు కుటిలంగా ప్రవర్తించేవాడు, వంచకుడు, ద్రోహి, ఎప్పుడూ నిద్రపోయేవాడు మూర్ఖుడు. చాలా ఎత్తైన ప్రదేశంలో బట్టలు విడిచి కట్టుకోవడం, 4 త్రోవలు కలిసే చోట కూర్చుండడం, దిగంబరంగా సంచరించడం మూర్ఖ లక్షణాలు. పళ్లలో పాచి, కళ్ళలో పుసి, ముక్కులో చీమిడి, మురికి గుడ్డలు, మట్టి కాళ్లతో ఇతరులకు అసహ్యం కలిగిస్తూ తిరిగేవాడు, వైద్యుతి, వ్యతిపాతం మొదలైన దుర్ముహూర్తాలలో ఊరు విడిచి వెళ్ళేవాడు, అపశకునాలు కలిగినా లక్ష్య పెట్టక మూర్ఖంగా ప్రయాణం చేసి ఆత్మహత్యా సదృశ్యంగా ప్రమాదాలలో పడేవాడు, కోపం, అవమానం, దుర్బుద్ధి మొదలైన వానికి లోనై తన జీవితాన్ని అన్ని విధాలా చెడుపుకునేవాడు, నిశ్చలమైన దృఢమైన బుద్ధి లేనివాడు, తన పట్ల ప్రేమాభిమానాలతో మెలిగే వారిలో ఒకరికొకరికి తగవులు పెట్టేవాడు, వారి వల్ల తాను పొందిన మేలు సుఖాల గురించి బొత్తిగా మాట్లాడనివాడు, నీచులకు నమస్కారం చేసేవాడు మూర్ఖుడు. ఎన్ని విధాల వీలైతే అన్ని విధాల తన బాగు తాను చూచుకోవడం, తన సహాయం కోరిన వారిని తేలికగా చూడడం, అశాశ్వతమైన సంపదలు శాశ్వతమనే భ్రమతో విర్రవేగడం, భార్యాబిడ్డలే తననుద్ధరించే వారిని తలచి దైవం పట్ల భక్తిభావం చూపకుండటం, భగవత్ సంకల్పానుసారమే పనులు అవడం అవకపోవడమనే సంగతి తెలియకపోవడం మూర్ఖ లక్షణాలు. ప్రకృతి రీత్యా స్త్రీలకు పురుషుల కంటే 8 రెట్లు కామం ఎక్కువ. స్త్రీణామష్టగుణ కామ. అందువల్ల ఒక్క స్త్రీకి ఒక్క పురుషుడే చాలడు. ఈ సత్యాన్ని గుర్తించకుండా చాలామంది భార్యలతో విహరించేవాడు, దుర్జనుల మాటలు పట్టుకుని మర్యాద లేకుండా ప్రవర్తించేవాడు, పట్టపగలు నిద్రపోయేవాడు, కళ్ళెదుటనున్న మంచిని గుర్తించనివాడు మూర్ఖుడు.
దైవం, గురువు, తల్లిదండ్రులు, బ్రాహ్మణుడు, యజమాని మొదలైన పూజ్యులకు ద్రోహం చేయాలనుకునేవాడు, ఇతరుల దుఃఖాన్ని తన సౌఖ్యంగా తలచేవాడు, గతించిన విషయాలు తిరిగి రావని తెలిసి దుఃఖించేవాడు మూర్ఖుడు. ఇంకొంతమంది సత్యాన్ని దగ్గరకు కూడా రానివ్వరు. నవ్వులాటకు ఇతరులను పరిహసిస్తుంటారు. ఇతరులు నవ్వితే అనవసరంగా తగవు పెట్టుకోవడానికి సిద్ధపడి రగడ చేస్తారు. ఒక్కోసారి అనవసరంగా పెద్ద ఆర్భాటం చేస్తారు. కానీ అవసరమైనప్పుడు ఎవరైనా నోటికి తాళాలేశారేమో అన్నట్లు ఒక్క మాట కూడా పలుకరు. మంచి బట్టలు వేసుకోకపోయినా, శాస్త్రజ్ఞానం బొత్తిగా లేకున్నా సభలో ముందు కూర్చుంటారు. దాయాదులను అతిగా నమ్ముతారు. ఇట్లాంటి వారంతా మూర్ఖులనే నా అభిప్రాయం. దొంగతనం చేసిన వానితో తనకు గల పరిచయాన్ని బహిరంగం చేసేవాడు, కంటికింపైన వస్తువులను ఎక్కడైనా చూస్తే అవి తనకే కావాలనేవాడు, ఒళ్ళు తెలియని కోపంతో తనకు తానే అపకారం చేసుకునేవాడు, హీనులైన వారితో స్నేహం సంభాషణ చేసేవాడు, ఎడమ చేతితో తినడం తాగడం చేసేవాడు, సర్వసమర్థులైన వారితో పగ పెంచుకుని ఓర్వలేనితనాన్ని చూపేవాడు, దొరకని వస్తువు కోసం వెంపర్లాడేవాడు, తన ఇంట్లోనే తాను దొంగతనం చేసేవాడు మూర్ఖుడు, భగవంతుణ్ణి మరచి మనిషిని నమ్ముకునేవాడు, జీవితాన్ని సార్థకం చేసుకోకుండా బతికినంత కాలం వ్యర్థంగా గడిపి మరణానికి సిద్ధమైనవాడు, తన మిత్రుల లోటుపాట్లు దోషాలు బహిరంగం చేసేవాడు, ప్రాపంచికంగా కలిగే కష్టాలను భరించలేక ఈశ్వరుణ్ణి నిందించేవాడు, చిన్న తప్పునైనా క్షమించడమన్నది ఎరుగనివాడు, తన గొప్పను మాటిమాటికి చాటుకునేవాడు, నమ్మిన వారిని మోసం చేస్తూ బతికేవాడు మూర్ఖుడు, ఎంతో కాలంగా తనను గౌరవించే సమర్థుడైన వ్యక్తిని అగౌరవపరిచి అతని ఆదరణకు దూరమయ్యేవాడు, తన ఉనికి వల్ల సభకు అగౌరవం తెచ్చేవాడు, ఒక నిమిషంలో ప్రసన్నంగా ఉండి మరు నిమిషంలో పిచ్చి కోపంతో ప్రవర్తించేవాడు, ఎంతో కాలం నుండి ఉంటున్న సేవకుణ్ణి తొలగించి కొత్తవాణ్ణి నియమించేవాడు, సభలలో తనకెవ్వరూ పెద్దరికం ఇవ్వకపోయినా లేని పెద్దరికం చూపి నవ్వుల పాలయ్యేవాడు మూర్ఖుడు, అవినీతితో ద్రవ్యాన్ని కూడబెట్టడం, ధర్మాన్ని నీతిని న్యాయాన్ని త్రోసిరాజని వ్యవహరించడం, తన వెంట ఉండే సహచరులను దూరం చేసుకోవడం, ఇంట్లో అందగత్తైన భార్యున్న పరస్త్రీలతో కొలకడం, వివక్షత లేకుండా అందరి ఎంగిలి భుజించడం, ధనాన్ని ఎక్కువగా కూడబెట్టడం, ఇతరుల ధనాన్ని ఎట్లాగైనా కొట్టేయాలని ప్రయత్నించడం, హీనులైన వారితో ఇచ్చిపుచ్చుకోవడాలు సాగించడం, అతిథికి పనులు చెప్పి శ్రమ కలిగించడం, కుగ్రామంలో నివసించడం, ఎప్పుడూ దిగులుతో కాలం గడపడం మూర్ఖుని లక్షణాలు, నీటిలో పుక్కిలించి ఉమ్మివేయడం, ఒక కాలికి జల పుడితే మరొక కాలితో గోక్కోవడం, హీనులైన వారికి సేవకుడిగా ఉండడం, రెండు చేతులతో ఒకే మారు తల గోక్కోవడం, ఇద్దరు వ్యక్తులు ఏకాంతంగా మాట్లాడుకుంటుంటే మూడో వాడుగా వారి మధ్యన చేరి మాట కలిపే ప్రయత్నం చేయడం, స్త్రీకి పసిపిల్లలకు నోరు ఆనించి ఎంగిలి తాకించడం, బిచ్చగాని వద్దకెళ్ళి కూర్చోవడం, మర్యాద విడిచి కుక్కను పెంచడం మూర్ఖ లక్షణాలు, పరస్త్రీలతో తగవబెట్టుకోవడం, నోరులేని జంతువులను అకారణంగా కొట్టి బాధించడం, మూర్ఖులతో స్నేహం చేయడం, కొట్లాటలు జరుగుతుంటే దూరంగా నిలబడి వినోదిస్తూ ఆ కొట్లాటలను ఆపేందుకు ప్రయత్నించకపోవడం, సత్యాన్ని మరుగుపరిచి అసత్యాన్ని నమ్ముకోవడం మూర్ఖుని లక్షణాలు, ఐశ్వర్యం రాగానే తన పూర్వ పరిచయాలను పూర్తిగా మరచిపోవడం, దేవతల మీద బ్రాహ్మణుల మీద తన అధికారాన్ని చూపేందుకు ప్రయత్నించడం, తనకు అవసరముంటే ఎదుటివాడి వద్ద వినయ విధేయతలు ప్రకటిస్తూ ఇతరులకు సహాయం చేయాల్సి వచ్చినప్పుడు కఠినంగా ప్రవర్తించడం, చదివేటప్పుడు అక్షరాలను వదిలేయడం, లేని అక్షరాలను కలిపి చదవడం, పుస్తకంపై దృష్టి ఉంచకుండా చదవడం మూర్ఖుని లక్షణాలు, తాను స్వయంగా చదువక ఇతరులను చదవనీయక గ్రంథాలను ఎప్పుడూ పదిలంగా భద్రపరుచుకోవడం కూడా
మూర్ఖ లక్షణమే. మూర్ఖుని లక్షణాలు ఎట్లుంటాయో కొంతవరకు తెలిపాను. వివేకవంతుడైన వాడు ఈ లక్షణాలను శ్రద్ధగా చదివి తెలుసుకుని జ్ఞాపకం పెట్టుకుని జాగ్రత్తగా ఉంటాడు. ఇంకా ఎన్నో మూర్ఖ లక్షణాలున్నాయి గాని తెలుసుకుని విడిచిపెట్టడానికి వీలైన వాటిని మాత్రమే నాకు తోచినంత వరకు చెప్పాను. దానికి శ్రోతలను మన్నించమని వేడుతున్నాను. ఉత్తమ లక్షణాలు అలవర్చుకోవడానికి మానవులు ప్రయత్నించాలి. ఏవైనా మూర్ఖ లక్షణాలుంటే వాటిని విడిచిపెట్టాలి. మొదటి సమాసం సమాప్తం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.